హలో అండి అందరికీ. ఈరోజు ఇన్స్టంట్ కుక్కర్ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బిర్యానీ పువ్వు, షాజీరా కొంచెం ఒక టేబుల్ స్పూన్, ఇంకొకటి బిర్యానీ ఆకు 2 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఒక 4, 7, 8 లవంగాలు, దీంతోపాటు 2 ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచి తీసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి. దాని తర్వాత ఒక క్యారెట్ చిన్న చిన్న పీసెస్ చేసి, తర్వాత ఒక బంగాళదుంప, మీల్ మేకర్ జస్ట్ వాష్ చేసి కూడా తీసుకోవచ్చు, నానబెట్టాల్సిన అవసరం లేదు టైం లేకపోతే. అలాగే జీడిపప్పు, 2 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దీంతోపాటు కొత్తిమీర. నేను ఇక్కడ 4.5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాస్తో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ లవంగాలు, దాల్చిన చెక్క 4 నుంచి 5 వరకు వేసుకోవచ్చు. దాని తర్వాత ఇలాచి, మరాఠీ మొగ్గ, అన్నీ బిర్యానీ దినుసులు ఇందాక చూపించినవన్నీ వేసుకుని అవి బాగా వేగాలండి. ఈ రెసిపీ ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు, అందరూ ఇష్టంగా తింటారు. సో ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాక అవి వేగిన తర్వాత అవి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసుకున్నానండి పొడవుగా. సో 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఈ బిర్యానీకి. ఇవన్నీ బాగా వేయించుకుని అవి కొంచెం వేగాక అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను ఆల్రెడీ. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే పెట్టేసుకుంటే అది కూడా ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను నేను 4.5 గ్లాసెస్ రైస్కి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా వేగాక ఇంకా మనం కట్ చేసుకున్న క్యారెట్, జీడిపప్పు, ఇవి మీల్ మేకరు ఇవన్నీ వేసేసుకోవాలి. బంగాళదుంప కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగా వేగుతుంది. కుక్కర్లో కాబట్టి అన్నీ మంచిగా బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టి బాగుంటుంది. సో ఇవన్నీ వేగిన తర్వాత 4.5 గ్లాసెస్ రైసు నేను కడిగి పెట్టుకున్నాను, అవి వేసేసాను. అవి వేసేసిన తర్వాత 4.5 గ్లాసెస్కి 9 గ్లాసెస్ వాటర్ పోసాను. అంటే 1:2 రేషియో. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్. తర్వాత కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది. పిల్లలు కానీ వీళ్ళు బాగా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పటి నుంచి ఇన్స్టంట్ కుక్కర్ పులావ్ రెసిపీస్ చెప్తూ ఉంటాను డైలీ.